యాహ్! మామూలుగా మనకు చాలా సార్లు అపార్ట్మెంట్‌లో గొడవలు జరిగి పార్కింగ్ దగ్గర గావచ్చు, లేకపోతే అపార్ట్మెంట్‌లో ఒకరికొకరికి పడకపోవడం గావచ్చు, గొడవలు జరగడం, హత్యలు, ఆత్మహత్యల వరకు గూడా వెళ్ళాయి. మనం అంతకుముందు గూడా చూసాం 'డింపుల్ హయాతి' హీరోయిన్. హ్మ్. ఆ అమ్మాయికి తర్వాత 'రాహుల్ హెగ్డే' అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ మధ్య గూడా అపార్ట్మెంట్‌లో పార్కింగ్ దగ్గరే గొడవలు జరగడం అది మొత్తం స్టేట్ వైడ్ ఇష్యూగా మారిపోయి చాలా పాపులర్ అయిపోయింది. అలాగే ఆ మధ్య కొత్తపేటలో వైష్ణవి రుతిక అపార్ట్మెంట్‌లో ఒక ఇద్దరి మధ్య పార్కింగ్ దగ్గర ఒక అంటే అక్కడ సూరి కామాక్షి అనే ఒక ఆవిడ ఉంటది. ఆమె నా అల్లుడు కృష్ణ జివాజీ అనే అతను వచ్చాడు. అతను వెహికల్ పెట్టి అతను పైకెళ్ళాడు. ఆ తర్వాత అదే అపార్ట్మెంట్‌లో 13 ఏళ్లుగా ఉంటున్న గండ్ర నాగిరెడ్డి అని ఆయన తెచ్చి వెనకబెట్టాడు. ఆ తర్వాత వస్తే తన కారుకి గీతలు పడ్డాయి. ఇతనే చేశాడని అతన్ని కొట్టి చంపేశాడు. సో, ఇలాగా చాలా సార్లు దీని మీద మనకి తమిళ్‌లో 'పార్కింగ్' అనే సినిమా గూడా వచ్చింది. సో, ఇలాగ అపార్ట్మెంట్‌ల్లో గొడవల వల్ల చనిపోవడాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా ఉప్పల్‌లో ఒక అపార్ట్మెంట్‌లో ఒక గొడవ వల్ల ఒక వ్యక్తి చనిపోయాడు. ఇది బాగా వైరల్ అవుతుంది. సో, అసలు ఈ కేసేంటి? ఎందుకు గొడవలయినాయి? చనిపోయిందెందుకు? దీన్నెలా అర్థం చేసుకోవాలి? దీంట్లో పోలీసుల పాత్రేంటి? అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. ఉప్పల్లో పద్మావతి కాలనీ అని ఉంది. పద్మావతి కాలనీలో అర్జున అర్జున్ శ్రీనివాసం అనే ఒక అపార్ట్మెంట్ ఉంది. దీన్ని రోహిత్ సాయి డెవలపర్స్ చేశారు. ఈ అపార్ట్మెంట్‌లో మొత్తం 66 కుటుంబాలుంటాయి. మొన్న ఆగస్టులో విష్ణుప్రియ అనే ఒక ఆమె ఈ అపార్ట్మెంట్‌లో దిగింది. ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుందని చెప్తున్నారు. తల్లితో పాటు దిగింది. సో, ఆ ఓనర్స్ ఢిల్లీలో ఉంటారు. ఈమె 611 వీళ్ళ ఫ్లాట్ నంబర్ 6థ్ ఫ్లోరు. సో, ఈమె దిగినప్పటి నుంచే గొడవలు మొదలైనాయి చుట్టుపక్కల వాళ్ళతో. ఈమె పైన అంటే లాస్ట్ ఫ్లోర్ ఈమెది. అక్కడి నుంచి టెర్రస్‌కి ఎవరు గూడా వెళ్ళడానికి లేదు అని చెప్తున్నారు. అట్లాగే ఈమెకి కొంత క్షుద్ర పూజలు చేసే అలవాటుంది. ఎప్పుడు చూసినా నిమ్మకాయలు, గుమ్మడికాయ మొక్కలు వాళ్ళ ఇంటి ముందు కనిపిస్తుండేవి. తర్వాత అర్ధరాత్రి టెర్రస్ మీదకెళ్తాది. ఒకవేళ లాక్కేస్తే దాన్ని గూడా పగలగొట్టేస్తుంది. వేరే వాళ్ళు టెర్రస్ మీదకెళ్ళకుండా గొడవలేసుకుంటది. రెండోదేంటంటే అందరితో బూతులు మాట్లాడడం, శపించినట్టుగా వాళ్ళని చేయడం. ఈ దెబ్బకి ఏమయ్యారంటే కమిటీ వాళ్ళు గూడా టెర్రస్ మీదకి పోవడం ఆగిపోయిందని జెప్తున్నారు. సో, ఈ నేపథ్యంలో మూడో ఫ్లోర్‌లో ఉండే రాకేష్ రెడ్డి అనే ఒక 42 ఏళ్ళు ఉంటాయి ఆయనకి. సో, ఆయనతో ఈమెకి గొడవలు వచ్చాయి. సో, ఆ గొడవల్లో నుంచి వీళ్ళ ఇల్లు ఖాళీ చేయించాలని ఓనర్ల మీద గూడా ప్రెజర్ చేశారు అసోసియేషన్ వాళ్ళు. ఓనర్లు ఇల్లు ఖాళీ చేయించ చేయమని వీళ్ళని అడిగితే, మా దగ్గర అగ్రిమెంట్ ఉందన్నారు. అగ్రిమెంట్ గూడా వీళ్ళు రాసుకున్నారు. 2 నెలల నోటీసులు ఇస్తే ఖాళీ చేయాలని. 2 నెలల నోటీస్ ఇచ్చారు. ఇచ్చినా మేము ఖాళీ చేయమని లీగల్‌గా నోటీస్ పంపించారు ఓనర్‌లకి వీళ్ళు. అట్లా ఓనర్స్ మీద గూడా కేస్ పెట్టారు. అంటే మమ్మల్ని వీళ్ళు ఫోర్స్‌ఫుల్‌గా బెదిరించి రాయించుకున్నారు. బెదిరించి ఖాళీ చేయమంటున్నారు. మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని. అట్లా ఓనర్స్‌కి ఈమెకి మధ్య ఒక కేసు నడుస్తుంది. మరోవైపు ఈ రాకేష్ రెడ్డికి ఈమెకి గూడా వాగ్వివాదం చోటు చేసుకున్నది. దాంతో ఈమె ఎళ్ళిపోయి ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఇతని మీద కేసు పెట్టేసింది. మహిళలు పెట్టినప్పుడు పోలీసులు గూడా మహిళల వైపు నిలబడి మాట్లాడడం అనేది ఈ మధ్య కాలంలో బాగా పెరుగుతుంది. అలాగే రాకేష్ రెడ్డిని వీళ్ళు పిలిపించి ఎఫ్ఐఆర్ గూడా నమోదు చేశారు. ఎందుకంటే ఈ మధ్య ఎప్పుడు ఎవరు కంప్లెయింట్ ఇచ్చినా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఒకవేళ వేరే స్టేషన్‌లు ఇస్తే కూడా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఈవెన్ ఈఎఫ్ఐఆర్ అనేది కూడా పెట్టారు. అంటే మనం ఆన్‌లైన్‌లో కంప్లెయింట్ ఇచ్చినా కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని. సో, అందువల్ల వీళ్ళు నమోదు చేసి ఈయనకి పెట్టారు. అక్కడి నుంచి పోలీసుల టార్చర్ కూడా ఈయనకి మొదలైందని చెప్తున్నారు. అంటే పోలీసులు పదే పదే పిలిపించడం, ఇక్కడికి రావడం, అక్కడికి రావడం, తర్వాత నీ ఆధార్ కార్డ్ తీసుకురావడం, నీ ఇంకో డాక్యుమెంట్ తీసుకురావడం, ఇలాగా వేధింపులు. ఆయన ఏదో హెల్త్ బాలేకపోయి హాస్పిటల్‌లో చేరితే కూడా అక్కడికి వీడియో కాల్స్ చేయడం. మళ్ళీ అక్కడ హాస్పిటల్‌లో ఉన్నాడని తెలిసినా కూడా మళ్ళీ ఫోన్‌లు చేస్తుండడం. ఇలాగ ఆయనకి హరాస్మెంట్ అయిపోయిందని చెప్తున్నారు. అట్లాగే ఆయన చుట్టుపక్కలంతా కూడా అవమానకరంగా ఈయన పోలీస్ స్టేషన్‌కి తిరుగుతున్నాడు. ఈయన మీద హరాస్మెంట్ కేసు పెట్టారంట అని పాకడం. ఇదంతా ఆయనకి ఆల్రెడీ బీపీ ఉంది. ఆయన మీద ప్రెషర్ పెరిగింది. ఆ ప్రెషర్‌లో నుంచి ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. సో, ఎంత జరిగినా గూడా పోలీసులు ఆమె మీద ఏమి యాక్షన్ తీసుకోలేదు అని చెప్తున్నారు. అంటే వాళ్ళు అపార్ట్మెంట్‌లో ఉన్న
వాళ్ళందరూ చెప్తున్నదేమంటే ఆ కమిటీ మెంబర్స్ గాని వాళ్ళందరూ ఆహ్, ఈమె టార్చర్ ఒకవైపు ఉంటే పోలీసులు గూడా వేధించారు ఇతన్ని.